అది చేసి చూపెట్టాలమ్మా. ట్రైనింగ్ తీసుకోవటమే కాదు, ఖచ్చితంగా నిలబడి అడగాలి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళను. ఇట్లా మరి మేము ట్రైనింగ్ తీసుకున్నాము, మాకు లోన్లు కావాలి అని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సాయం చేస్తానంటున్నారు. ఎవరిని మీరు వదిలిపెట్టద్దు. ఒకటి ధైర్యము సాహసము రెండు లేకనే మనం వెనుకబడుతున్నాం. ధైర్యం చేయాలి, సాహసం చేయాలి. అన్న చెప్పినట్టు మహిళలు లేకపోతే ఎవరు లేరు. మహిళలు మరి తప్పనిసరిగా ఇంకొకటి చిన్న మాట, మేము బ్యాంకు దగ్గరికి లోన్కి పోతే నిజంగానే ప్రతి ఒక్కటి అడుగుతారు, ఐటీ రిటర్న్స్ అని ఇవి. కానీ మీరు పోతే అడగరమ్మా. మీరు ఆల్రెడీ బ్యాంకులు ఉన్నారు, మీకు మీ నమ్మకం. ఎందుకంటే మహిళలు బ్యాంకులను కానీ అప్పులను కానీ ఎగగొట్టరు అనేటువంటిది నమ్మకం. అందుకే 25,000 కోట్లు ఇప్పుడు టర్న్ ఓవర్లు ఉన్నాయి. ఇది మీ మహిళా గ్రూపులలో మీకు ఈజీగా ఇస్తారు. ఎంవైఎం ఇస్తారు, కనీసం ముద్రా యోజనలోనన్నా తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ధైర్యము, సాహసము, స్కిల్. ఈ స్కిల్ లేకపోతే గుడ్డెత్తి చేతిలో పడ్డట్టు మీరు పోయి చేస్తే ఇదే నష్టం అవుతుంది. అట్లా వద్దు. స్కిల్ ఇవ్వడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. స్కిల్ తీసుకోండి. అదేవిధంగా అఫీషియల్ గా అన్న చెప్పినట్టు ఇది చేసి వదిలిపెట్టేది కదా. అఫీషియల్ గా ఒక 1.5 year పాటు మేము రెస్పాండ్ అవుతాం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా నుంచి చేయగలిగింది మేము తప్పకుండా చేస్తాము. మా సంస్థ అందుకోసం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఇంత మంచి అందుబాటులో ఉన్న నాయకులు ఉన్నప్పుడు మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఏపీఎం గారు కూడా చాలా ఆయన గంట సేపు డిస్కస్ చేసినాము. ఏదో ఒకటి ఇంకొకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి చేయాలనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. డిపిఎం గారు కూడా కొత్తగా వచ్చారు. ఆమె నాగా మల్లిక గారు, ఆమెతోటి వనపర్తిలో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి మన బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్సిటీ పెడుతున్నారు. ఇప్పుడు అన్ని పాత జిల్లాలు కూడా ఉండే అన్న, ఇప్పుడు కొత్త జిల్లాలలో కూడా ఆర్సిటీ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ లోన్లు ఇచ్చే బాధ్యత వాళ్ళు ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఆయనది కూడా ఒకరోజు క్లాస్లో పెట్టినాం మేము. ఒకరోజు వచ్చి మేము లోన్లు ఇస్తాము అని మీకు డైరెక్ట్ గా వాళ్ళు చెప్తారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వనపర్తికి నోడల్ ఆఫీసర్ అన్న. అట్లనే ఎస్బీఐ ఏమో మహబూబ్ నగర్, ఇదివరకు ఒక మహబూబ్ నగరే ఉంది. ఆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ కూడా శుక్రవారం నాడు ఆయన ఇక్కడ మన క్లాసులోకి వస్తారు. అదేవిధంగా ఒక్కొక్క డిఎం ఇండస్ట్రీస్ జ్యోతి గారు ఒకరోజు వస్తారు ఇక్కడికి. వారి స్కీమ్లు ఏమేమి ఉన్నాయి, వారి ఏ విధంగా సహాయం చేస్తారు అనేటువంటిది చెప్తారు. కాబట్టి మీరు చేయాల్సింది రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక 15 రోజుల పాటు సరే మనసు ఎట్లా ఇంటికి కొట్టుకుంటుంది, కానీ 9 గంటల నుంచి 3 గంటల 4 గంటల మధ్యలో కొద్దిగా గుండె గట్టిగా చేసుకుని ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేయండి. మీకు తప్పకుండా ఉపయోగపడితేనే నేను హామీ. ఇంకా ఎన్ని ట్రైనింగ్లు అయినా దీని తర్వాత 35 మంది వచ్చినారు, 30 మంది బ్యాచ్ అని అనుకోకండి. 35 మంది పైన వచ్చినా కూడా ఇంకొక బ్యాచ్ కూడా చేస్తాము. ఇంకొక బ్యాచ్ చేసి ఇంకొక వేరే కేటగిరీ, ఇప్పుడు ఇది మగ్గం వర్క్, ఇంకొకటి గార్మెంట్స్ వర్క్, కటింగ్ కానీ వాటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ట్రైనింగ్, ఏ విధమైన సెక్టర్ ట్రైనింగ్ కావాలన్నా కూడా మేము అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఓ క్లాస్ లో 40 మంది ఉంటే 40 మంది కూడా ఫస్ట్ క్లాస్ ఏం రాదు. 40 మంది పాస్ అవుతారు. ఒకరు స్టేట్ ర్యాంకు, జిల్లా ర్యాంకు, మండల ర్యాంకు, స్కూల్ టాపర్ ఇట్లా వస్తుంటారు. దీంట్లో కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక దాంట్లో నైపుణ్యత ఇచ్చింటారు. కాబట్టి వీళ్ళు కూడా ఎంతమంది ఈ శిక్షణలో ఆసక్తి చూపిస్తారు, సక్సెస్ అవుతారు. మళ్ళీ వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక షాప్ తీసుకొని షాప్ కిరాయి కడుతూ ఎంతమంది పెట్టగలుగుతారు? కనీసం అట్లాంటి వాళ్ళకన్నా ఎట్లా సాయం చేయాలంటే, వాళ్ళు జామీన్ తెచ్చుకోవాలంటే వాడు జామీన్ చేయడానికి ఎదుర్కొంటారు. రకరకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ వ్యక్తిగత పూచీకత్తు పైన, మహిళా సంఘాల హామీ పైన, ఏపీఎంల గ్యారంటీ పైన, ఇంకా ఏమైనా కావాలొస్తే మన స్థానిక శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళతో కూడా బ్యాంకులతో మాట్లాడతాము. అట్లా వీళ్ళకి ఏదైనా లోన్లు ఇచ్చారనుకో అట్లా చేస్తున్నాం. కనీసం 10 కుటుంబాలను డెవలప్ చేస్తే, ఆడవాళ్ళను డెవలప్ చేస్తే కుటుంబాలు స్థిరపడతాయి. ఆలోచించండి. మీరు 30 ఏళ్ళ నుంచి నిస్వార్థంగా చేస్తున్నారు. ఇక్కడ కూర్చునేటువంటి లేడీస్ తరఫున చెప్తున్నా, వాళ్ళ 5 తరాలు చెప్పను కానీ వాళ్ళ అవ్వోళ్ళు అంటే ఈరోజు అమ్మమ్మోళ్ళు, నాయనమ్మోళ్ళు. ఆ కాలంలో అవ్వలే కదా, వాళ్ళ నాయనమ్మోళ్ళు, వాళ్ళ అమ్మమ్మోళ్ళు, వాళ్ళ అమ్మోళ్ళు, వీళ్ళు వీళ్ళ పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు మాత్రమే కుటుంబానికి పని చేస్తేనే ఈరోజు
మన కాశీం సాబ్ కానీ రమాదేవి కానీ మెయిన్ మార్కెట్ చైర్మన్ అందరం కూడా ఓ ప్రయోజకులమైనాం. తల్లుల వల్లనే అయినాము, తల్లుల వల్లనే ఆ తల్లులు మీరు. కాబట్టి వీళ్ళని ఏదో మనము టార్గెట్ పూర్తి చేసుకోవడానికి ట్రైనింగ్ అంటే కాదు. ట్రైనింగ్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి, లోన్ నింపియాలి. షాపులు యానన్నా మెయిన్ రోడ్డు మీద కిరాయి కట్టుకునే స్థితి లేడీస్కి లేకుండా, సెకండ్ బిట్టో థర్డ్ బిట్టో ఏదైనా షాపులు ఉంటే ఇదే కొత్తపట్ల కూడా ఉంటే మాట్లాడి ఇప్పించేటందుకు మేము కూడా సపోర్ట్ చేయాలి. ఏదో లీడర్గా వచ్చింది మాట్లాడుతుంది కోచింగ్ అంటే కాదు, మేము కూడా సపోర్ట్ చేసి షాపులు ఇప్పించాలి. అప్పుడు ప్రయోజకులు అవుతారు, అప్పుడు కుటుంబాలకు వెళ్తారు. ఆలోచించండి, ఇందుట్లో కనీసం 10 మంది అన్న ఇప్పుడు ఈ టైంకు భోజనం టైం కూడా ఇంటి గురించి ఆలోచిస్తుంటారు. ఇంటికాడ ముసలాయి ఉంది ఎట్లా భోజనం పెడతాం వీళ్ళకి పెట్టేది వాళ్ళ బిగ్గర మా ఆయన ఎక్కడ పోతే అక్కడే పోతాడు. బీపీ వచ్చింది, నిన్న మొన్న బెదురుకున్నాడు, తిని గోలు వేసుకుని తింటే బాగుంటే తినకుంటే మీ అన్నం పోతే కాంచేపు దొరుకుతుంది తినకుంటే అని ఈ ఫిగర్ ఉంటుంది. కుటుంబాల వ్యవస్థ గురించి 100కు 99% ఆలోచించేదంతా మహిళలే. కానీ నిశ్శుల్కపడేది కూడా వాళ్ళే. ఎందుకంటే మహిళలకు స్వార్థం ఉంటుంది. నా భర్త నేను నా పిల్లలు బాగుపడాలని. ఆ స్వార్థమే లేకుంటే ఎవరు 10వ తరగతి కూడా చదవడు, ఎవరు 10వ తరగతి కూడా చదవడు. కానీ ఆ స్వార్థంతో పాటు నా భర్తలు నా తల్లిదండ్రులు కూడా మా వాళ్ళే అనుకుంటే అయిపోతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ గుడుక 100%గా సునీతమ్మ ఒక 2 నిమిషాలు ఆగాలి. తను నేనైనాక నేను మాట్లాడాలి, ఒకరేంతో ఓకే, అందరూ ఒకరేసారి మాట్లాడదు. కాబట్టి వీళ్ళకు ట్రైనింగ్లు ఇవి చాలా రోజుల నుంచి ఇస్తున్నాం సార్, చాలా సంస్థలు ఇస్తున్నాయి సార్. ప్రోత్సహించాలి. ప్రోత్సహించడం అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేది ఒకటే కాదు. ఈ ట్రైనింగ్ అయినాక 3 నెలలకో 2 నెలలకో 4 నెలలకో ఎంతమందికి బ్యాంకు లోన్లు 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి లోన్లు తీసుకొని యూనిట్లు రన్ చేస్తున్నారో ఆడపోయి వీళ్ళ ఫోటోలు పెట్టి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి ఈ ట్రైనింగ్ ద్వారా నేను ప్రయోజకురాలనైనా నాకు సపోర్ట్ వచ్చిందని అనిపించుకునే జనంలో మనం ఎదుర్కోవాలి. అట్లా చేస్తే మనకు సంతృప్తి. కాబట్టి వీళ్ళు బ్యాంకులలో అట్లా తీసుకొని ఏం చేస్తారు, ఈ 2 లక్షలు 3 లక్షలు చనిపోతారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి బ్యాంకర్స్ బయటపడాలి. వాళ్ళకల్లా బ్యాంకర్స్ కు సపోర్ట్ చేయాలంటే సీను మనమే చేయాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అమ్మా నిర్మోహమాటంగా ఆడపిల్లల పక్షపాతిగా మన ఎమ్మెల్యే జిఎంఆర్ అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా బ్యాంకర్స్ తోటి మేనేజర్స్ తోటి మాట్లాడిపిస్తాం, ఖచ్చితంగా మాట్లాడిపిస్తాం. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు తీసుకోండి, వీళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు కష్టపడుతున్న దానికి ఒక భవిష్యత్తుకు ఒక రూపం తీసుకురండి, ప్రాక్టికల్ రూపం తీసుకురండి. ఈ విధంగా ఇంకా ఏదైనా ఉంటే సపోర్ట్ చేయండి. మేము కూడా ఎక్కడన్నా మా వద్దకు మేము అవకాశం వస్తే ఖచ్చితంగా మా అక్కలకు చెల్లెళ్లకు తప్పక మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్య తీసుకోండి అని వాళ్ళు కొన్ని శిక్షణా తరగతులను కండక్ట్ చేయండి అని ఫండ్స్ ఇచ్చి పంపారు. ప్రభుత్వానికి అది ఇస్తే ప్రభుత్వము అలిప్ సంస్థ యొక్క 30 సంవత్సరాలటువంటి చరిత్ర చూసి వీళ్ళు చక్కగా నిస్వార్థతతో సర్వీస్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి రాష్ట్రం అంతటా మహిళలది కాబట్టి మహిళలకు శిక్షణ ఇవ్వండి, మహిళల అభివృద్ధికి తోడ్పడండి అని మాకు ఈ బాధ్యత అప్పచెప్పింది. ఈ బాధ్యతలో భాగంగా మేము వనపర్తిలో గత నెల జిల్లా కార్యాలయంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాము. అంటే దీంట్లో దీని గురించి వివరించినాము. తర్వాత జిల్లాలోని మండలాల లోపల ఎక్కువ మంది ఉన్నటువంటి మండలాల లోపల ఒక్కొక్క రంగం లోపల ఇప్పుడు ఇవాళ మగ్గం గురించి స్టార్ట్ అవుతుంది, అట్లనే టైలరింగ్ గురించి, ఇంకా బ్యూటీషియన్ కోర్సు గురించి, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి, ఇంకా రకరకాలు ఇక్కడ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాళ్లకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వటం అనేటువంటి ఈ ప్రోగ్రామ్ లోపల ర్యాంప్ ప్రోగ్రామ్ లోపల మేము చేపట్టాం. 15 రోజుల ఈ శిక్షణ లోపల ముందు 5 రోజులు వీళ్ళకి అసలు వ్యాపారం అంటే ఏంటిది, ప్రభుత్వ స్కీములు అంటే ఏంటిది. ఇక్కడ చిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా వ్యాపారం చిన్నగా టైలరింగ్ చేస్తున్నారు కదా, కానీ ఒక్కరు కూడా పిఎంఈజీపీ లోన్ తీసుకోరు. పిఎంఈజీపీలో 5 లక్షలు 3 లక్షలు 8 లక్షలు 10 లక్షలు కూడా తీసుకోవచ్చు.